చూడండి, ఈ స్లైడ్ నేను రికార్డ్ చేయలేదు. ఇది ఏంటంటే మనకు మేడం చెప్పింది అనమాట. ఎన్నో వీడియోలు నాకు ఐడియా లేదు. చూడండి, ఈ స్లైడ్స్ అన్నీ ఒక స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. చూడండి, తర్వాత ఈ స్లైడు, తర్వాత ఈ స్లైడు, తర్వాత ఈ స్లైడు, నెక్స్ట్ ఈ స్లైడు. ఇది నేను ఆల్రెడీ నోట్స్ ఇంకో నోట్స్లో రాసినాను అనమాట. ఓకే, ఇది రఫ్ నోట్స్లో రాసినాను. ఓకే, ఈ నోట్స్లో రాయలేదు, ఈ నోట్స్లో రాయలేదు. ఓకే, నా పక్కన ఒక నోట్స్ ఉంది. దీనికి జెట్కి సంబంధించి ఒక నోట్స్ పెట్టింటాను అనమాట. అంటే రఫ్ నోట్స్. ఇది రఫ్ నోట్స్లో ఒక పేజీలో ఇది ఉందన్నమాట. నేను దీన్ని రికార్డ్ చేయలేదు, ఎందుకంటే అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అది అవసరం లేదు. బట్ కాన్సెప్ట్ అయితే బాగా అర్థమైంది. రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు మరి ఎందుకులే టైం వేస్ట్ అని చెప్పేసి రికార్డ్ చేయట్లేదు. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్పలేదు. మెండెలియన్ డైహాబ్రిక్ క్రాస్ కనుక్కున్నాడు. సో డైహాబ్రిక్ క్రాస్ నుంచే కాదు ఈ రేషియో వచ్చేది మనకు 9:3:1 అనేది మోనోహైబ్రిడ్ క్రాస్ నుంచి కూడా వస్తుంది అని చెప్పేసి ఈ చెప్తారన్నమాట. సో మోనోహైబ్రిడ్ క్రాస్ నుంచి చూడండి, ఇక్కడ ఏం చెప్పినా అంటే మోనోహైబ్రిడ్ క్రాస్ నుంచి ఇది వస్తుంది, మోనోహైబ్రిడ్ క్రాస్ నుంచి ఇది వస్తుంది అని చెప్పేసి చెప్పాను అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది, రైట్? అంత అవసరం లేదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత అవసరం లేదు. ఇది అనమాట నేను సేపు చెప్పింది. ఇది నేను రికార్డ్ చేయలేదు, ఎందుకంటే నాకు టైం లేక రికార్డ్ చేయలేదు. ఈ స్లైడ్లో ఉండేది. ఇంకా తర్వాత దీనికి సంబంధించిన డయాగ్రామ్స్. సో చూడండి, పవర్ పాయింట్ దీనికి ఉంది, దీనికి సంబంధించిన అన్నీ ఉన్నాయి. అంటే నేను ఎందుకు చెప్తుంటే ఫ్యూచర్లో నేను డిలీట్ చేస్తే రెఫరెన్స్ ఉంటాయి అని చెప్పి చూపిస్తున్నమాట. రైట్, వెనక్కి వస్తే మేడం వీడ్ ఉన్నాయి. తర్వాత ఇదే ఫోల్డర్ ఇందాక నేను చెప్పి ఓపెన్ చేసి చూపించిన ఇది అనమాట. ఇది రికార్డ్ చేయలేదు. మోనోహైబ్రిడ్ క్రాస్, మోనోహైబ్రిడ్ టు డైహాబ్రిడ్ క్రాస్, మోనోహైబ్రిడ్ నుంచి డైహాబ్రిడ్ అనేది వస్తుంది అని చెప్పి సరే అవసరం లేదు. రైట్, చూద్దాం. సో ఇంతటితో ఈ చాప్టర్ ఎండ్ చేస్తున్నాను. ఏది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ అనేది చాప్టర్ ఎండ్ అవుతుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే, ఓకే, అవసరం టైం ఉన్నప్పుడు మాత్రమే దీన్ని రికార్డ్ చేయండి. దీన్ని రికార్డ్ చేయండి. తర్వాత వచ్చేసి టైం బాగున్నప్పుడు నేను చెప్పా కదా, నోట్స్ అంతా అయిపోయింది. 8th, 9th, 10th. ఇంకా ఇది మేడం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషను. 11th వీడియో ఆల్రెడీ చేసేసినాను, దీని గురించి అవసరం లేదు. 8th, 9th, 10th నోట్స్ రాసినాను. బట్ యూట్యూబ్లో నేను వీడియోస్ రికార్డ్ చేయలేదు, ఎందుకంటే పాయింట్స్ అని రాసేసాను నోట్స్లో కాబట్టి. టైం ఉన్నప్పుడు ఈ మూడింటిని చూసుకోండి, అంతే, ఏం లేదు. సో ఇంతటితో ఈ చాప్టర్ ముగిస్తున్నాను. రెఫరెన్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, ఈ నోట్స్. ఎస్, చూడండి, ఈ చాప్టర్ గురించి నేను 8 వీడియో, 9th, 10th, 11th వీడియో. సో 11th వీడియోలో మొత్తం నేను రికార్డ్ చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను, నో ప్రాబ్లం. కానీ 8th, 9th, 10th వీడియోకి సంబంధించిన దీంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అంతా నేను ఏం చేశానంటే 8th, 9th, 10th వీడియో ఈ నోట్స్లో రాసినాను. 8th, 9th, 10th, 11th వీడియోలో రాసినాను. ఏదంటే ఇది అనమాట, నోట్స్లో రాసినాను. సో 11th వీడియోలో నోట్స్ అయిపోయింది. తర్వాత వచ్చేసి వీడియో కూడా అప్లోడ్ చేసినాను ఛానల్లో. కానీ 8th, 9th, 10th వీడియోలో మొత్తం ఇంపార్టెంట్ ఎగ్జామ్కి సంబంధించిన పాయింట్స్ మాత్రమే రాసిన అనమాట. ఎగ్జామ్కి ఇంకా అంటే కొన్ని ఉన్నాయి, అంటే ఎక్స్ప్లెనేషన్ డెప్త్గా ఉండేటివి నేను రాయలేదు. సో మనకు నా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు కాబట్టి నాకు ఏదైతే ఎగ్జామ్కి అవసరమో అది మాత్రం నోట్స్లో రాసినా అనమాట. సో ఎప్పుడైనా ఫ్యూచర్లో డౌట్ వచ్చినా లేదా చూడాలనిపించినా టైం ఉన్నప్పుడు మాత్రమే చూస్తే బెటర్. కానీ అనవసరంగా దీన్ని టైం వేస్ట్ చేసుకోవడం అంతే. అనవసరంగా ఎక్కువ చూసినా టైం వేస్ట్ అనమాట. కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం, అంటే ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏంటి, మెయిన్ కాన్సెప్ట్ రాసేసినాను. వీడియో 8th, 9th, 10th, 11th నోట్స్ రాసినాను. అంటే అన్ని నాకు నోట్స్ రాసినాను. ప్లస్ దీనికి నేను సొంతంగా రికార్డ్ చేసి తెలుగులో అప్లోడ్ చేసినాను. బట్ ఈ 3 దానికి మాత్రం అంత అవసరం లేదు, ఎందుకంటే క్లారిటీగా నోట్స్ రాసేసినాను కాబట్టి. ఓకే, క్లారిటీగా నోట్స్ రాసేసినాను. రైట్, సో ఇటువంటి ఎన్సీఆర్టీ వాళ్ళ ఈ చాప్టర్లో 8th వీడియో నుంచి ఇక్కడ నుంచి చూడండి. మనకు ఈమె పేరు యశికా మేడం. 8th, 9th, 10th వీడియో ఫ్యూచర్లో చూడాలనుకుంటేనే అవసరం ఈ వీడియో, లేకుంటే అవసరం లేదు. ప్లస్ ఈ నోట్స్ చూడండి,
ఈ చాప్టర్కి సంబంధించి నేను మొత్తం ఇవి 14 వీడియోస్ ఉన్నాయి క్లాసెస్. 14 వీడియోస్ నేను సుమారు ఒక్కొక్క వీడియో 4 సార్లు 5 సార్లు చూసిన తర్వాత నోట్స్ క్లారిటీ రాస్తాను. ఇంకా ఈ చాప్టర్కి వేరే రిసోర్సెస్ అవసరం లేదు. కానీ ఈ టాపిక్ చూసారు లాస్ట్ 12th వీడియో మాత్రం నేను చూడలేదు. ఎందుకంటే మేడం దీన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం అప్లోడ్ చేసింది అనమాట. కాబట్టి మనకు అవసరం లేదు. కాబట్టి ఈ చాప్టర్కు ఈ ఛానల్ నుంచి వచ్చిన ఈ 11 వీడియోలు మాత్రం ఇంపార్టెంట్. ఈ 12 అవసరమైతే టైం ఉంటే చూడండి, లేకుంటే లేదు. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. బట్ ఈ చాప్టరు మనకు జువాలజీలో జెనెటిక్స్ సేమ్ ఉంది. తర్వాత బాటనీలో 9th చాప్టర్ ఏది ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్, 2 సేమ్ టు సేమ్ ఉన్నాయి. సో ఈ చాప్టర్ మనకు జువాలజీకి పనిచేస్తుంది సెకండ్ ఇయర్, తర్వాత వచ్చేసి సెకండ్ ఇయర్ బాటనీకి పనిచేస్తుంది అంతే. సో ఈ వీడియోతో నేను ఎండ్ చేస్తాను చాప్టర్ని. ఓకే. సో రివిజన్ ఉన్నప్పుడు మాత్రం ఒకవేళ టైం ఉంటే చూడాలా, లేకుంటే అవసరం లేదు. చూడండి, ఇప్పుడు దీంట్లో నేను ఓపెన్ చేస్తే మనకు మొత్తం చాప్టర్స్ ఉన్నాయి. దీంట్లో ప్రిన్సిపల్ అండ్ వెరైటీలో ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ యష్కా మేడంకి సంబంధించిన వీడియోస్ అన్ని నేను ఏం చేసింటే డౌన్లోడ్ చేసింటి. కాబట్టి ఈ డౌన్లోడ్ ఎప్పుడైనా అవసరమైతే డిలీట్ చేసేసేయండి, అవసరం లేదు. ఆల్రెడీ మనకు యూట్యూబ్లో ఉంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ నీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి నేను. చూడండి,